ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఊహించిన ఒక పరిణామం అయితే చోటు చేసుకోబోతుందండి. సాయంత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా ఫుల్గా చేంజ్ చేయబోతున్నాడు. అది మీకు అనుకూలంగా మారుతుందా, మరి ప్రతికూలంగా మారుతుందా, అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో ఏ విధమైన పాత్రను పోషించబోతున్నాడు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మన యొక్క గురుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని వితిన్ డేస్లోనే మీకైతే తెలియపరుస్తారండి. గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రోజుగా ఈ రోజు అయితే, ఎందుకంటే ఒక వ్యక్తి వలన మీ యొక్క జీవితం అనేది కొంత మేరకు పూర్తిగా మారిపోబోతుంది అని చెప్పుకోవాలండి. అది కూడా చాలా క్లియర్గా కొట్టొచ్చినట్లుగా ఈ రోజు అయితే కనిపిస్తుంది. ఎలాంటి విషయం గురించి అయినా కానీ ఈ రోజు మీకైతే చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారనమాట. చాలా ఈజీగా అంటే ఏదైనా కానీ మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే చెయ్యాలి అనేసి చెప్పేసి ఒక ధీమా అనేది కూడా ఈ రోజునైతే మీకు ఎక్కువగా కలిగి ఉంటారండి. అలాగే ఏదైనా కానీ ఈ రోజు సాధించగలగం అనేటువంటి నమ్మకము, పట్టుదల అనేది కూడా ఈ రోజు మీకు రెట్టింపు అవుతుంది. అయితే ఇతరుల నుండి మీరు విమర్శలను కూడా ఈ రోజునైతే తీసుకోబోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళకంటే కూడా మీకు అసలు నచ్చదండి. కానీ ఈ రోజు మీరు కొన్ని పరిస్థితుల ద్వారా కొంతమంది వ్యక్తులతో విమర్శించేటువంటి పరిస్థితులు కూడా మీకైతే కలుగుతాయన్నమాట. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలతో మీరైతే ఎప్పుడూ కూడా ఒక స్పెషల్ వ్యక్తిని అయితే చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి ఎప్పటికీ కూడాను మీరు ఈరోజు సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే సలహాలు ఇచ్చి మరి మీరైతే కోరి మరి అవసరమైనటువంటి విమర్శలను అయితే తీసుకొచ్చుకున్నటువంటి వారు అవుతారన్నమాట. మిమ్మల్ని చూస్తుంటేనే గుండెల్లో తడబడుతూ ఎదుటి వ్యక్తులు ఉంటూ ఉంటారండి. ఎవరికైనా కానీ ఒక రకంగా మీరు చాలా వరకు చెప్పాలి అంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా కూడాను ఎదుటి వ్యక్తులు చాలా అంటే చాలా ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. మీలాగా ఉండాలి అని, దీవిగా చక్కగా హుందాగా ఉండాలి అనేసి కూడా మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఎప్పుడూ కూడాను గంభీరంగా హుందాగా ఎప్పటికప్పుడు ఆ యొక్క వ్యక్తులు కనిపిస్తూ ఉంటారన్నమాట. అదే మీకు ఎక్కువగా శత్రుత్వాన్ని అంతా కూడా కొని తీసుకొస్తుందండి. అంటే మీరు మీ యొక్క వ్యక్తిత్వం అలా ఎందుకు ఉంటుంది, అయితే మీరు ఎవరి కోసం అయితే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మీరైతే మార్చుకోరు కదండి. అందుకే మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు ఆ యొక్క భయము, బిడియము అంతా కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎదుటివారు మీతో మాట్లాడాలి అంటే కొంచెం ఎక్కువగానే భయపడతారని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది తిరగబోతుంది అని కూడా చెప్పాలండి. ఒక వ్యక్తి కారణంగా, అదేంటి అంటే ఒక వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. ముఖ్యంగా మీలో అంటే కోపం ఉంటే వారితో కాస్త అనేది జాగ్రత్తగా ఉండడము మంచిదని కూడా చెప్పి జ్యోతిష నిపుణులు సైతం తెలియపరుస్తున్నారండి. అయితే అందరిపై కూడాను ఆదిత్యము అనేది చలాయించాలి అనేటువంటి మనస్తత్వంతో మీరు ఉండరండి. అయినా కూడాను మీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవాలి. కాదని చెప్పడం లేదు. అందరితో కూడాను సమానమైనటువంటి దృష్టితో చూస్తారు. పైకి చూస్తున్నప్పుడు గంభీరంగా ఉన్నా కానీ మీ యొక్క మనసు అనేది చాలా వెన్నలాగా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారండి. ఎవరికైనా కానీ బాధ పెడితే మీరు వెంటనే అంతా కూడా రిలీజ్ అయిపోతూ ఉంటారన్నమాట. అయితే మిమ్మల్ని బాధ పెడితే ఉగ్రవాదాన్ని మీరు అంతా కూడా బయట పెడతారని కూడా చెప్పాలండి. అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడరు. అలాగే మీకు కోపం అనేది తెప్పించేటువంటి విధంగా ఎవరైనా కానీ మీతో నచ్చకుండా వారి యొక్క నడబిగడగా అనేది మాత్రం ఉంటే మాత్రం వారిని అసలు విడిచిపెట్టరు అన్నమాట. వాస్తవానికి చెప్పాలి అంటే మీరు చాలా ప్రసన్నంగానే ఉంటారండి. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కావాలని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి
చేసేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారు. అయితే మీకు బాగా దగ్గరైనటువంటి వారు ఎవరైతే ఉంటారో మీ యొక్క మనసును ఎవరైనా కానీ నొప్పిస్తే మాత్రం మీరైతే కంట్రోల్ తప్పిపోతూ ఉంటారనమాట. అలాగే ఈ రోజున ఏంటంటేనండి చాలా అంటే మీ యొక్క ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి దూర ప్రాంతాలకు ట్రిప్పులు ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు కూడా ఈరోజు చక్కగా సురక్షితంగా మీ యొక్క ప్రయాణాలని కొనసాగించవచ్చు. అలాగే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఆధారంగా చెప్పాలి అంటే మీ యొక్క కోపాన్ని, ఆందోళన, అలాగే మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లను ఈ రోజు అయితే మీరు దూరం చేసుకోవడానికి వ్యాయామం అనేది చేయండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా యోగా చేసుకోవడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వలన కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అనేది కూడా పూర్తిగా దూరం చేసుకున్నటువంటి వారు అవుతారన్నమాట. అలాగే పని యొక్క ఒత్తిడి వలన మీలో ఎప్పటి నుండి కూడా అలసట అనేది కనీసం మీకు పూర్తిగా అనేది కూడా నీరసం అనేది ఈ విధంగా చిన్న కలతలు అనేవి మీకు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. దీనికి మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తే సరిపోతుంది. ఇక మీకు చిన్న పిల్లలు ఉంటే వారితో కాసేపు సమయాన్ని అంతా కూడా స్పెండ్ చేయడం వల్ల మీలో ఉన్నటువంటి ఒత్తిడి అనేది కూడా దూరం అవుతుంది అనమాట. మానసిక ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది. ఇటువంటివి అన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క మనసు అనేది కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని అయితే పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే ఉద్దేశించి మిమ్మల్ని ఆనడము కానీ లేదంటే మిమ్మల్ని కించపరిచే విధంగా, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడాలి అనేసి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి ఈరోజు అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారండి. కాబట్టి అలాంటి వారికి అసలు లొంగకండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరైతే బుర్రకు ఎక్కించుకోండి. అలాగే ఎక్కించుకొని కోపాన్ని అయితే గురి కాకుండా వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అంటే వారి యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలకు పదును అనేది పెట్టుకొని అలాగే మిమ్మల్ని దెబ్బతీయాలి అనుకునేటువంటి వారిని మనం దెబ్బతీసే విధంగా కూడా మన యొక్క ఆలోచనలు కానీ లేదంటే మన యొక్క పనితీరు కానీ ఉండాలన్నమాట. సమాజంలో ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారు, మనం వారితో ఏ విధంగా అలాగే నడుచుకోవాలి. కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని అంతా కూడా మట్టి కరిపిస్తూ ఉంటారండి. అయితే మనతో మంచిగా ఉంటూనే ఉంటారు, కానీ మనతో స్నేహపూర్వకంగా నడుచుకున్నట్లుగా నటిస్తూ ఉంటారు. అయితే మనకైతే పైకి మాత్రం ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. అలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది నానా రకాలుగా అయితే మనకైతే ఈ విధంగా మాటలను అయితే కప్పబూల్లి మాటలు చెప్తూ ఉంటారండి. అంటే మన యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే అది అంతా కూడా మనకు ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పని కూడాను అంతా కూడా తప్పించుకొని వారి యొక్క పనుల్లో ఓహో ఇలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనలకు గురి చేసేయాలి అనేటువంటి పనిని కూడా పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన విధానం మీ యొక్క మైండ్ ఎలా చెప్తుంది అంటే మీరు ఆ యొక్క పని అంతా కూడా చేయకండి. ఇక అయితే ఈ రోజున కొంతమంది వ్యక్తుల వల్ల భారీ నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో మీరైతే దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పాలి. ఇక మీరు యొక్క శుభవార్తల ఫలితాలను కూడా ఈ రోజున అయితే మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా విద్యార్థులకైతే కూడా ఎవరైనా కానీ ఉన్నారో వారికైతే ఒక మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయండి. మీకు ఉద్యోగ అవకాశాలు కూడా మీ యొక్క చదువుకు సంబంధించినవి ఏవైనా కానీ ఉద్యోగ అవకాశాలు రావడం అనేది కూడా దీనికి ద్వారా ఏంటంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా రిలీఫ్ అనేది చేసుకోవడం కూడాను జరుగుతుంది అనమాట. మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది అండి. మీ యొక్క జీవితానికి సంబంధించిన మంచి అవకాశాలు కూడా మీ యొక్క వేట ద్వారా మీకు అయితే అందుకుంటారనమాట. ఇక దీని ద్వారా మీరైతే చాలా మురిసిపోతూ మీ యొక్క పేరెంట్స్ను పిల్లలను చూసి కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ యొక్క మమకారాన్ని కూడా మీరైతే ఈరోజు ఎక్కువగా చూస్తారని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా ఈ రోజున మీకు అయితే మంచిగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా మీకు కుటుంబంతో కాలక్షేపం అనేది కూడా చాలా అద్భుతంగా గడిచిపోతుంది. ఇక మిమ్మల్ని మీరు ఇంకాస్త ఎక్కువగా దృఢపరచుకోవడానికి కూడాను యోగా లాంటివి అయితే చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ యొక్క పనితీరు వలన మీకు అంతా కూడా ఏదైనా కానీ ఒత్తిడి అనేది లాంటివి ఉంటే కనుక అది అంతా కూడా తొలగిపోతాయి. అలాగే మీ యొక్క మనసు కూడా రిలీఫ్ అవుతుందండి. అప్పుడు మీ యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి. ఇక అలాగే ఈ రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీరు అంటే గురికాక తప్పకండి. అయితే మీరైతే ఎక్కువగా ఏంటంటే ఒక టెన్షన్ అనేది కొన్ని ఆలోచనలు అనేవి పెట్టుకొని ఒత్తిడి అనేది లోన్ అవుతారు కదండి. చాలా సింపుల్గా యొక్క మంచి ఆలోచనలు అనేవి చేసి జాగ్రత్తగా ఉండండి. ఏది వచ్చినా కూడా మనం ఏది చేయలేము, మన యొక్క చేతుల్లో ఏది కూడా ఉండదని చెప్పేసి ఆ యొక్క ఒక్క విషయాన్ని అయితే మీరైతే చెప్పుకొని మీరు కొంచెం నిర్మలంగా ఉంచుకోండి. విపరీతమైనటువంటి సంఘటనలకు ఆలోచించే విధంగా మీ యొక్క మెదడుకు పని అనేది చెప్పకనండి. మీ యొక్క కోపాన్ని మీరు మానసికంగా స్థితి అనే అర్థం చేసుకొని కంట్రోల్గా ఉంచుకోండి. ఇక అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారితో మీరు కొంతమంది చెడు వ్యక్తులు ఎవరనేది కూడా మీరైతే తెలుసుకోగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మిమ్మల్ని కావాలని కొంతమంది సమాజంలో రెచ్చగొట్టేసి మీకైతే ఉన్నటువంటి పేరుని చెడగొట్టే విధంగా చేయడానికి కూడా కాపు కాసుకునేటువంటి వ్యక్తులు కూడా మీకు దగ్గరలోనే ఉన్నారండి. కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటున్నారు. వారు ఎవరనేది కూడా మీకైతే బాగా తెలుసు. అప్రమత్తంగా ఉండండి. చెప్పాలంటే వారి వల్ల కొంచెం ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో కొన్ని చెడు మార్పులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క విషయాల్లో అనవసరంగా ఈ రోజునైతే మీరు తలదూర్చకండి. అలాగే మీకు ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కూడా ఈ రోజున చాలా అద్భుతంగా కనిపిస్తూ ప్రతికూలతను అనేది కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. లేదంటే ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల్లో ఒకవేళ కనిపించినప్పటికీ కూడాను మనకు ఏంటంటే ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది కదండి. కాబట్టి ఈ రోజున మీకు హనుమాన్ చాలీసా పఠిస్తూ
ఉండండి. అలాగే సింధూరాన్ని కూడా స్వామివారి యొక్క సింధూరాన్ని ముఖంపై పెట్టుకోండి. ఇక బయటకు వెళ్లే ముందు తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని కానీ లేదంటే హనుమాన్ చాలీసా కానీ పఠించుకోండి. తర్వాత మీకు బయటకు వెళ్ళండి. ఇక స్వామివారి యొక్క ఆలయానికి దర్శించుకోండి మీకు వీలు కుదిరితే. ఇక అలాగే గురుమూర్తి అయినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆశీస్సులను కూడా మీరైతే ఈ రోజున ఖచ్చితంగా తప్పకుండా పొందుకోండి. మనసంతా కూడా మీరు నిర్మలంగా ఉంచుకోండి. ఇక ఈ రోజున చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోండి. మీ యొక్క అంటే మీ పైన ఉన్నటువంటి చెడు దృష్టి కానీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క దృష్టిని అంతా కూడా మీ యొక్క పనులపై ఉంటే మీ ఆ యొక్క ఫోకస్ అనేది మీకు ఉండేటువంటి ఫోకస్ అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఒకళ్ళు చెప్పారు కదా అనేసి వీళ్ళు ఈ విధంగా ఒకటి చెప్పారు కదా నానా రకాలుగా ఆ యొక్క ఆలోచనలు అనేవి అసలు మీరైతే చేయకండి. ఇక పని అనేది మర్చిపోకుండా మీ ఇంట్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రయాణాలు అనేవి చేసి మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు ఆనందాన్ని కూడాను ఆ యొక్క భగవంతుని దగ్గర చెప్పుకుంటే విధంగా చూసుకోండి. ఇక మరి అంతా కూడా ఇది అండి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్లో అయితే ఈ రోజున ఒక స్పెషల్ వ్యక్తి అనేది కూడా మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఈ యొక్క స్పెషల్ వ్యక్తి మరెవరో కాదండి, మీ యొక్క జీవితంలో మీరు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి. అంటే మీ యొక్క స్నేహితుడో కావచ్చు, లేదంటే మీ యొక్క గతంలో వారు ఇక మాకు అసలు ఏది కూడా ఇంకా ఎప్పుడూ కూడా మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ అనేది ఎదురైనప్పటికీ కూడా తిరిగి మరలా మా యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తి అనేది ప్రవేశించడం అనేది కూడా అసంభవం అని చెప్పేసి మీ యొక్క మైండ్ అనేది ఫిక్స్ అయినటువంటి తర్వాత ఈ రోజున మీరు మర్చిపోయేటువంటి ఆ యొక్క వ్యక్తి అనేది మరలా మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. అది యొక్క స్నేహితుడుగానో ప్రేమికురాలుగానో లేదంటే ఇంకెవరైనా కానీ ఆప్తుల్లాగానో అనేది అయితే మీకైతే సంబంధించిన విషయం అనేది చెప్పాలి. అయితే మీరు మీ యొక్క జీవితంలో గతంలో మర్చిపోయినటువంటి వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి రావడం అనేది కూడా జరుగుతుంది అనమాట. దానివల్ల మీ యొక్క మనసు అనేది కూడా చాలా ఒత్తిడికి గురి కాకుండా రిలీఫ్గా అంటే అసలు ఊహించినటువంటి వ్యక్తి అనేది పూర్తిగా మర్చిపోయినటువంటి వ్యక్తి అనేది మీ యొక్క జీవితంలోకి రావడం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించేటువంటి సంఘటనగా అయితే మీరైతే మరలా తిరిగి తీసుకొని ఆ యొక్క వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమానురాగాలు అలాగే తెలియనటువంటి ఆ యొక్క ఒక నూతనమైనటువంటి ఉత్సాహము అనేది కూడా మీకైతే రెట్టింపు అవుతుంది. ఈ విధంగా అయితే ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాలు ఆధారితంగా ఉన్నాయండి. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు కలిసి వస్తుందండి. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 8, 9, 16. కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ అలాగే పసుపు తెలుపు ఇవి మీకు కలిసి వస్తాయండి. ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మీన రాశి వారికి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.